మొత్తం నిలబెట్టేశాడు మ్యాచ్. ఇప్పుడు మొత్తం అంతా హీరో ఆఫ్ ద కంట్రీ. సో సరే, మ్యాచ్ అందరూ చూశారు కాబట్టి చర్చ విశ్లేషణ మ్యాచ్ గురించి కాదు. కానీ ఈ ఆసియా కప్లో పాకిస్తాన్తో అసలు ఆడడమా ఆడకపోవడమా దగ్గర మొత్తం చర్చ జరిగింది. అంటే ఇదంతా బయట జరుగుతున్న చర్చ, మీడియాలోను సోషల్ మీడియాలోను. బట్ యాజ్ ఎ కంట్రీగా, యాజ్ ఎ బీసీసీఐ బోర్డుగా నిర్ణయం ఏం తీసుకోలేదు పాకిస్తాన్తో ఆడకూడదని. కాకపోతే పాకిస్తాన్కు భారత్కు ఉంది ఏంటంటే, మనం పాకిస్తాన్కి వెళ్ళి ఆడము, పాకిస్తాన్ భారత్కు వచ్చి ఆడదు. ఒక న్యూట్రల్ గ్రౌండ్ ఏదన్నా కావాలి. సో ఫైనల్ దుబాయ్లో జరిగింది. దుబాయ్లో గెలిచాం కాబట్టి దేశం అంతా ఈ సంబరాలు చేసుకుంటోంది. ఆపరేషన్ సింధూర్తో మనం పోలుస్తాము, లేకపోతే పాకిస్తాన్ మీద ఎప్పుడూ విక్టరీ గ్రాండ్గానే ఉంటుందని మనం చెప్తాం. ఇంకొక చర్చ ఏంటంటే ప్యారల్గా, వాట్ ఇఫ్ పొరపాటున ఆ రోజు 3 వికెట్లు చాలా తక్కువ స్కోర్కే పడిపోయిన తర్వాత కోలుకోకపోతే, ఓటమి పాలయ్యి ఉంటే ఖచ్చితంగా దేశం అంతా ఇంకో చర్చ జరుగుండే. అసలు అవసరమా పాకిస్తాన్తో మనకు మ్యాచ్? పహల్గామ్తో అంత దారుణంగా మన దెబ్బతీసి, ఆపరేషన్ సింధూర్తో వాళ్ళ నోళ్ళు మోయించి, ఆ తర్వాత ఇంకా వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నా మనం తట్టుకుంటున్నాము. అసలు మ్యాచ్ అవసరమా ఈరోజు? ఈ ఓటమి అక్కడ గెలిచి ఇక్కడ ఓడిపోవడం అని. బట్ ఏంటంటే గెలిచాం కాబట్టి అంత సంబరాలు, ఒక సెలబ్రేషన్స్ మూడ్లో ఉంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ మచ్ హైయెస్ట్ ట్రెండింగ్ ఇన్ సోషల్ మీడియా. ఇప్పుడు దాన్ని కూడా మనం ప్రాతిపదికగా తీసుకుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కాబట్టి చెప్తున్నా. అయితే ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్తో పోల్చడం అనేది కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. అలా ఎలా పోలుస్తారో అని మాట్లాడుతున్నారు. సరే, నచ్చడం నచ్చకపోవడం ఒక డిబేట్. కానీ అసలు విజయంపై పాకిస్తాన్ ఎందుకు ఒక ట్వీట్ చేయలేదు అనేది, కనీసం ఒక భారత జట్టు 8 జట్లు ఆడినప్పుడు ఫైనల్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీయో పార్టీ నుంచో విషెస్ చెప్పలేదు టీమిండియాకి. అయితే పవన్ ఖేరా రెగ్యులర్గా ఈ అంశాల మీద సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతారు. ఆయన ఏం పోస్ట్ పెట్టారంటే, ప్రధానమంత్రి వారు పెట్టిన పోస్ట్కి, ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్లీ కంపేరింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ టు ఏ బ్యాటిల్ ఫీల్డ్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్. అంటే ఈ రెండింటినీ పోల్చడం సరికాదు అని చెప్తూ, ఇంకొక దానికి కంటిన్యూస్గా, సెకండ్లీ ఇఫ్ యూ మస్ట్ మేక్ సచ్ ఏ కంపారిజన్ యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఇండియన్ టీమ్ దట్ వెన్ యూ ఆర్ క్లోజ్ టు విక్టరీ గుడ్ క్యాప్టెన్స్ డోంట్ కాల్ ఫర్ ఏ సీజ్ ఫైర్ జస్ట్ బికాస్ ఎ థర్డ్ అంపైర్ సేస్ సో. అంటే ఇది ట్రంప్ ఇప్పటికి 30 సార్లు 40 సార్లు నేనే యుద్ధం ఆపానని చెప్పడం మీద పాకిస్తాన్ కూడా దాన్ని ఎక్నాలెడ్జ్ చేయడం, భారత్ ప్రత్యక్షంగా ట్రంప్కి నువ్వేం చెప్పలేదు అని చెప్పకపోవడం మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎద్దేవా చేస్తూనే ఉంది. అదే సందర్భాన్ని మళ్ళీ ఇంకొకసారి ఖేరా, ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎప్పుడు కూడా విజయానికి దగ్గరలో ఉన్నప్పుడు సీజ్ ఫైర్ చెయ్యడు, థర్డ్ అంపైర్ చెప్పాడని ఆయన చెప్పారు. సో ఇదొక ఎత్తు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేదా ప్రధానమంత్రి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. వేరేస్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్వీట్ కాకుండా అంతకుముందు అసలు విజయాన్ని జీర్ణించుకోలేకపోయింది. సో ప్రధానమంత్రి ట్వీట్ పెట్టిన తర్వాత ఇక ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మను, ఆసియా కౌన్సిల్ చైర్మను, అంటే ఎవరి చేతుల మీద అయితే మనం కప్పు తీసుకోకూడదని నిరాకరించామో ఆయన పేరు మోషిన్ నఖ్వీ. సో ఆయన కూడా ట్వీట్ పెట్టారు. ఆయన ఏమంటారంటే, యుద్ధమే మీ గర్వానికి మెజర్ అయితే, అంటే మీ ప్రైడ్కి అదే కనుక కొలమానం అయితే, చరిత్ర ఎప్పటికీ ఎన్నో అవమానకరమైన ఓటములను పాకిస్తాన్ చేతుల్లో మీకు నమోదు చేసింది. ఏ క్రికెట్ మ్యాచ్ విజయమో ఆ నిజాన్ని మార్చలేదు అని చెప్తూ యుద్ధాన్ని క్రీడల్లోకి లాగడం కరెక్టా అనేదో అడిగారు. అది అక్కడ వరకు ఓకే. కానీ ఎన్ని విజయాలు పాకిస్తాన్ భారత్ మీద నమోదు చేసేసింది? అది యుద్ధంలో నమోదు చేసిందా, క్రికెట్లో నమోదు చేసిందా? సరే, ఆయన ఏదో అప్పటికే ఒక ఉక్రోషం, ఒక ఉడుకుమొత్తాను ఉంది పాకిస్తాన్లో. దానికి నిదర్శనమే గ్రౌండ్లో పాకిస్తాన్ ప్లేయర్లు చేసిన చేష్టలు, అతి, ఇవన్నీ. అంటే ఇంకా ఇండియా ఎక్కడ ఓడిపోబోతోందో అనే ఒక సిచ్యువేషన్, ఒక టెన్షన్ వచ్చినప్పుడైతే కాస్త రెచ్చిపోయారు పాకిస్తాన్ ప్లేయర్లు. సో దట్ స్లోగా తగ్గించారు. సరే, భారత ప్లేయర్లు కూడా కొంత సబ్జెక్ట్ కరెక్షన్, బుమ్రా అనుకుంటా, ఆయన మిజైల్ కూలింది అన్నట్టుగా ఒక చేత్తో చూపించారు. బట్ వాళ్ళు చేసినప్పుడు కరెక్ట్ కాదంటే మనం కూడా చేయకూడదు. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏంటంటే అసలు క్రీడలు, యుద్ధం, పాకిస్తాన్తో ఉగ్రవాద దేశంగా మనం గుర్తించాలని కోరడము, ఇంకా అమెరికా లాంటి దేశాలను ఎత్తున పెట్టుకోవడము, భారత్ని పాకిస్తాన్ని ఒకటేలాగా చూసి మాట్లాడడము, ఇవన్నీ మనకు నచ్చనివే. కానీ అలాంటప్పుడు అసలు గేమ్ అనేది గేమ్ స్పిరిట్తో చూస్తే కనుక, ఆ స్పోర్ట్స్ స్పిరిట్తో చూస్తే కనుక, అప్పుడు రాజకీయాలు కానీ యుద్ధం కానీ అందులో తీసుకురాకూడదా? లేదు, మేము యుద్ధం తాలూకా అదే మైండ్ సెట్తో ఉంటాం పాకిస్తాన్ విషయంలో, ఇక ఏ విషయంలోనూ, అంటే ఎప్పుడు లేని సింధు జలాలకు సంబంధించిన ట్రీటీయే
దాన్ని ఆపేసాము అంటే ఇక ఏదైనా కూడా మేము పాకిస్తాన్తో అలాగే ఉంటాం అన్నప్పుడు అసలు పాకిస్తాన్ తోటి ఆడకూడదు. ఇది మనం తీసుకున్న నిర్ణయం కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అది పొలిటికల్గా కానివ్వండి, సోషల్గా ఈ వేదికల మీద కానివ్వండి. బట్ ఎనీబడి కెన్ సే ఎనీథింగ్ కదా. బట్ ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ తీసుకునేది భారత ప్రభుత్వం. అయితే అంతర్జాతీయ వేదికల మీద ఒక దేశాన్ని, అది పాకిస్తాన్ అయినా ఇంకో దేశం అయినా, క్రికెట్ అయినా, వాణిజ్యమైనా, మరొకటైనా కంప్లీట్గా మేము బాయ్కాట్ చేస్తాము, నిషేధిస్తామనే అవకాశం ఉంటుందా? అది కూడా కరెక్ట్ కాదేమో. లేదా ఒకవేళ ఆడిన తర్వాత అది మోషిన్ నఖ్వీ, అతను పాకిస్తాన్ మంత్రి కావచ్చు, కానీ ఏషియన్ కౌన్సిల్ బోర్డుకి చైర్మన్గా ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ ఉన్నాడు, వేరేజ్ పాకిస్తాన్ బోర్డు ప్రెసిడెంట్ కూడా. మరి అప్పుడు కప్పు తీసుకోకపోవడం కరెక్టేనా? అలాగే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం కూడా కరెక్టేనా? బట్ నేను చూసిన కొన్ని పిక్చర్స్లో అయితే సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయనకి, నఖ్వీకి ఇచ్చారు, ప్లేయర్స్తో ఎవరు కరచాలనం చేయలేదు. సో ఇదంతా కొంత ఎంబిగ్యూటీ, కొంత చర్చ అయితే నడుస్తుంది. బ్రేక్ తీసుకుంటాం. బ్రేక్ తర్వాత అసలు క్రీడల్ని, యుద్ధాన్ని, రాజకీయాలని కలిపి చూడాలా, చూడకూడదా? పాయింట్ నెంబర్ 1. కాంగ్రెస్ పార్టీ ఇంకా అదే క్వశ్చన్కి సమాధానం చెప్పలేదు కాబట్టి ప్రధాని మోదీ పాకిస్తాన్తో ఆడడాన్ని యాక్సెప్ట్ చేయట్లేదా? అందుకే టీమిండియా గెలిచినా కూడా విషెస్ చెప్పలేదా? పాయింట్ నెంబర్ 3, ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్తో ఒక మైదానంలో గెలుపుని పోల్చి చూడడం మీద జరుగుతున్న చర్చ సమంజసమేనా కాదా? అలాగే భవిష్యత్తులో పాకిస్తాన్తో ఉండాల్సిన సంబంధాలపై తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి? ఇవన్నీ కూడా బ్రేక్ తర్వాత